నమస్కారం. మీ రోజును దేవుని వాక్యంతో ప్రారంభించాలంటే తెలుగు బైబిల్ ఛానల్ చూడండి. ఇక్కడ ప్రతిరోజు బైబిల్ వాక్యం యథాతథంగా చదివి వినిపించబడుతుంది. దేవుని వాక్యాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు. నీవు ధాన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలెనుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలవలెనుందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన అభ్యర్థనను మాతో పంచుకోండి.